ద్వేషాన్ని నీవు తీసివేసుకోలేకపోతే దేవుని బీజము నీలో ఉండదు ప్రియుడా. ఎవరి గురించి అయినా వారిని చూస్తున్నప్పుడు నీ కోపం వస్తే అది అణుచుకోలేకపోతే దాని ముగింపు నాకు కావాలి అని నువ్వు అనుకున్నట్లయితే దేవుని బీజము నీలో లేదు. నువ్వు దేవుని మూలముగా పుట్టిన వ్యక్తివి కాదు. ఒకవేళ దేవుని మూలముగా నువ్వు పుట్టి ఉన్నా నీలో దేవుని వాక్యాన్ని అణిచివేయటానికి, ఫలించకుండా దేవుని ఆత్మను ఆర్పడానికి సంబంధించిన చీకటి శక్తులు, అపవిత్రాత్మలు నీలో ఎక్కువ ఉన్నాయి. కనుక నీలో దేవుని బీజం ఉన్నా అది నలిగిపోవలసిందే, అది ఫలించదు. కాబట్టి క్షమించటం నేర్చుకొని వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? గతాన్ని మర్చిపోలేని వాడు దేవుని బిడ్డ ఎలా అవుతాడు? సమస్తాన్ని విడిచిపెట్టండి. ప్రభువుని విశ్వసించిన మీరు ప్రభువులాగా ఉండాలి. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన నిన్ను కనికరించారు, నన్ను కనికరించారు, నా పాపములను క్షమించారు, నీ పాపములను తుడిచివేశారు. మన సమస్త గతమంతటిని కూడా తుడిచివేసిన దేవుని పిల్లలమైన మనము కూడా అలాగే ఇతరులను చూస్తున్నప్పుడు అలాగే మనం వ్యవహరించాలని దేవుని వాక్యము మనకు స్పష్టపరుస్తూ ఉన్నది.